పర్యాటక ఆరోగ్య రంగాల్లోని విశాఖ నగరానికి కీలకంగా మారిన హనుమంతవాక ప్రధాన కూడలి ట్రాఫిక్ నిర్బంధంలో చిక్కుకుంటుంది. మితిమీరిన వేగంతో పోతున్న వాహనాలను నియంత్రించలేక అనేక మంది ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడడం లేదని విశాఖ అపార్ట్మెంట్ అండ్ అదర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వా ప్రతినిధులు మండిపడుతున్నారు. 6 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆలోచనకి శ్రీకారం చుట్టినా అమల్లోకి రాకపోవడంపై మండిపడుతున్న వార్వా ప్రతినిధులతో మవాజీ న్యూస్ ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. మద్దిలిపాలెంలో సబ్వే నిర్మించాలి, హనుమంతవాక ఫ్లైఓవర్ కావాలి, నడిచే వాళ్ళు ఫుట్పాత్ కట్టాలి, మద్దిలిపాలెం హనుమంతవాక ఫ్లైఓవర్. అపార్ట్మెంట్ అసోసియేషన్ చేపట్టి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించాలి అంటే ఈ హనుమంతుడు ఈ 2 కొండల మధ్యలో తగినట్టుగా రోడ్డు నిర్మాణం జరగాలి. అందుకనే ఇక్కడ ఫ్లైఓవర్ అనేటువంటిది చేస్తున్నాం. ఇప్పుడు మన విశాలాక్షి నగర్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తలకి నాయకులు ప్రధాన కూడల్లో ఫ్లైఓవర్ను నిర్మించాలి అనేటటువంటి ఒక నినాదంతో ఈరోజైతే వార్వా నివాస్ వాళ్ళు హనుమంతవాక జంక్షన్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అసలు యాక్చువల్లీ ఈ ప్రతిపాదన అనేది ఆలోచన అనేది 8 ఏళ్ల క్రితమే అందరి నోట్లోనే విన్నాం. అప్పుడే దీన్ని నిర్మిస్తారు అనేటటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ ఈ 8 ఏళ్ల జాప్యం ఎందుకు జరిగింది, ఈ 8 ఏళ్ళలో ఎవరు లేవనెత్తినటువంటి అంశాన్ని ఈరోజు వార్వా వాళ్ళు ఎందుకు లేవనెత్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాళ్ళతో మాట్లాడి. సార్ చెప్పండి, అసలు ఫస్ట్ టైం అంటే 8 ఇయర్స్ నుంచి ఈ ఆలోచన అనేది ఉంది అందరికీ, కానీ ఇప్పటివరకు ఎవరూ మాట్లాడలేదు. ఈరోజు మీరు ఈ అంశం మీద బయటకు రావడానికి గల కారణం ఏంటి? అంటే మేము నిజానికి ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ హనుమంతవాక నుంచి మద్దిలిపాలెం వరకు ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి, అలాగే ఇక్కడ సబ్వేలు అవి కూడా నిర్మించి ఇక్కడ ప్రజల తాలూకా అవసరాలు అవి తీర్చాలని చెప్పేసి కూడా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. తీరా చూస్తే అంతకాలం వెయిట్ చేసినా సరే సరైనటువంటి ఫలితం అనేటువంటిది రావటం లేదు. ఈ మధ్యకాలంలో ఇది ఎట్లా పోయింది అంటే ఈ ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా పోయి యాక్సిడెంట్లు వచ్చాయి. ఈ ఫ్లైఓవర్లు పోయి యాక్చువల్గా మెట్రో లైన్స్ అవి తీసుకొస్తామని చెప్పేసి అనేటువంటి ప్రతిపాదనలు అవి ముందుకు వచ్చాయి. మెట్రోకి అయితే మేము వ్యతిరేకం కాదు. మెట్రో అనేటువంటిది విశాఖపట్నం సిటీ అంతటికి సంబంధించి చేయాల్సిన అవసరం ఉంది. కానీ అదేమైనా ప్రాక్టికల్గా జరిగే అవకాశం కనిపిస్తుందా అంటే అది జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గత విభజన హామీల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మెట్రో వచ్చింది. ఆ మెట్రోకి ఎప్పటివరకు మనకు కేటాయించింది ఒక 3 లక్షల రూపాయలు మాత్రమే. కానీ మెట్రో ఫేజ్ 1 వెయ్యాలి అంటే 13,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి ఇప్పుడు పేపర్లో మనకి కనిపిస్తూనే ఉంది. మరి ఇటువంటప్పుడు అలాగే ఆ మెట్రో శాంక్షన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని అడుగుతున్నారు. కానీ కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది 3 లక్షలు మాత్రమే. మరి ఈ లెక్కలు మనకి ఎప్పుడు మెట్రో వస్తుంది, మెట్రో వచ్చి మన తలకి ట్రాఫిక్ సమస్యలు ఎప్పుడు తీరుతాయి, ఇది ఒక భయం. రెండోది ఏంటంటే ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ పార్క్ చేయాలని చెప్పి అనేటువంటిది కూడా పార్కింగ్ కూడా భయంగానే ఉంది. ఎందుకంటే పార్క్ చేసి వెళ్ళిన వెంటనే ఫోటో తీసి మనకి వెంటనే బిల్లు వచ్చేస్తుంది. అలాగే నడిచేటువంటి వాళ్ళకి ప్లేసులు లేవు, అలాగే సర్వీస్ రోడ్స్ లేవు. అలాగే ఇప్పుడు యాక్సిడెంట్స్ చాలా ఎక్కువై చాలామంది ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితులు అవి ఏర్పడుతున్నాయి. ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా కార్యక్రమం చేసి ప్రజల్ని మొబిలైజ్ చేసి ఈ ఫ్లైఓవర్ని ఇమ్మీడియట్గా సాధిస్తే కనీసం కొంతవరకు పరిష్కారం వస్తుందని చెప్పేసి మేము ఆలోచించి వార్వా నివాస్గా మేము గతంలో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్నే మళ్ళీ ఇంకా ఇంటెన్సిఫై చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నం అనేటువంటి టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాలని చెప్పి అనుకుంటున్నారు. అలాగే ఈ మెడిసిటీ కూడా ఇటుపక్కే మన ఆర్లవలోనే ఉంది. మరి ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ట్రాఫిక్లో ఆ నిర్బంధంలో చిక్కుని ఉంటే వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అలాగే ఎయిర్పోర్ట్ అనేటువంటిది వస్తుంది, దానివల్ల ట్రాఫిక్ పెరుగుతుంది. అలాగే ఇటువంటి జంక్షన్స్లో ముఖ్యంగా మద్దిలిపాలెం కానీ హనుమంతవాక కానీ ఈ జంక్షన్స్లో చాలా ఎక్కువసేపు జనాలు నిర్బంధాన్ని చిక్కుంటే చాలా అనర్థాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అంచేత ఇమ్మీడియట్గా ఇక్కడ ఫ్లైఓవర్ అనేటువంటి చాలా ఎసెన్షియల్గా కనిపిస్తుంది. సార్, పట్టణీకరణ అని చెప్తూ ప్రభుత్వాలు అయితే అర్బనైజేషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. సో ఈ పట్టణీకరణలో ప్రధాన అంశాలు ఏంటంటే పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం, అలాగే ఫుట్పాత్లను ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం అనే విషయం తెలుసు. ఆ విషయంలో ప్రస్తుత గవర్నమెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? మీరు మన దగ్గర ఫైన్లు వసూలు చేసుకుందానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ప్రధాన కూడళ్లలో పార్కింగ్ స్థలాలు కేటాయించి అలాగే ఎక్కడైతే రద్దీగా ఉందో ఆ ప్రదేశాల్లో ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలంటే పార్కింగ్ స్థలాలు కంపల్సరీగా ఉండాలి. దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతున్నాం.
మేము ఫైన్ వేయడానికి కాదు, మీరు ఫైన్ వేసే ముందు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయండి. అప్పుడే మీరు ఎక్కడ బండి పెడితే అక్కడ 1000 రూపాయలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముందు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయండి, అప్పుడు మీరు రూల్స్ ప్రకారం మీరు వెళ్ళండి. సార్, షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు షాపింగ్ కాంప్లెక్స్కి. వాటికి సెల్లార్లు అనేది లేదు, అంటే కార్ పార్కింగ్స్ కానీ వ్యాలెట్ పార్కింగ్స్ కానీ అవైలబిలిటీస్ ఉండడం లేదు. ఈ విషయంలో ట్రాఫిక్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందంటారు? విశాఖపట్నం సిటీలో విపరీతమైన షాప్స్ వచ్చేసి మాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పార్కింగ్ లేదు, వాళ్ళంతా రోడ్ మీద పార్క్ చేస్తున్నారు. మీరు సిఎంఆర్ సెంట్రల్ తీసుకోండి, అదే పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ పై ఇయర్ మీకు అక్కడ కొడుతున్నారు, ఎన్ఆర్బిట్ మాల్ వాళ్ళు కడుతున్నారు, ఆ పోర్ట్ ఏరియా అంతా బ్లాక్ అవుద్ది. అలాగే కన్సర్బాల్ ద్వారా షాపింగ్ మాల్ వస్తుంది, హైవే అంతా బ్లాక్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇవాళ. సో ఎక్కడ షాపింగ్ మాల్ కట్టినా ఫ్రీగా వాళ్ళందరూ కార్ పార్కింగ్ అవకాశం ఇవ్వాలి. మున్సిపాలిటీ రూల్ ఏంటంటే అపార్ట్మెంట్లో కూడా అపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి పార్కింగ్ లోపల ప్రొవైడ్ చేయాలి. అది ఎక్కడా చేయట్లేదు, గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటలేదు. అది చేయకుండా పెనాల్టీ వేయడం ఇంకో పెద్ద పొరపాటు. రెండోది, హెల్మెట్ లేకపోతే 2 వీలర్ పట్టుకుంటున్నారు. మరి ఇన్ని వేల కార్లకు విశాఖపట్నంలో పర్మిషన్ ఇచ్చి పార్కింగ్ లేకపోతే ఎక్కడ పెట్టుకుంటారు? మీరు కార్లు అమ్మడం ఆపేయండి, కార్ షాపులు ఆపేయండి. విశాఖపట్నంలో పార్కింగ్ ప్రొవైడ్ చేయకపోతే కార్లు అమ్మడం మానేస్తే దానికి సొల్యూషన్ వస్తుంది. అందరూ బస్సు ఎక్కి వెళ్తారు, ఎవరు కార్లు ఎలా బస్సులు పెట్టుకోవచ్చు. ఈవేళ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే విశాఖపట్నంలో పలు ప్రాంతాల నుంచి 28 బస్సులు మన గీతం కాలేజీకి వెళ్తున్నాయి. కొన్ని చాట్లకు ఆపేసి గీతం పంపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఆయన ప్రైవేట్ బస్సులు లెక్క చేసుకోగలడు, ఆయన అంత డబ్బు ఉన్నవాడు. అంటే ప్రజలకు డబ్బులతో తీసుకెళ్ళి ఆయనకి సేవలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు షాపింగ్ మాల్స్ కానీ అన్ని చోట్ల పార్కింగ్ ప్రైస్ ప్రొవైడ్ చేయాలి. అసలు ఏ సందులోకి వెళ్ళినా అటు ఇటు కార్లే, చిన్న నేరాలు అన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే ప్రజల ప్రాణాలు హెల్మెట్ అంటారు కానీ యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద లేదు. వాళ్ళకి డబ్బులు కావాలి, హెల్మెట్ డబ్బులు, రాంగ్ పార్కింగ్ డబ్బులు, అన్ని డబ్బులు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఒక తీవ్రమైన సమస్య వాళ్ళ విశాఖపట్నాన్ని ముట్టడిపోతుంది. ఇప్పుడు ఎండాడి ప్రాంతం మీరు తీసుకోండి, పనోరమ ఇల్చోడు 2500 అపార్ట్మెంట్లు కడుతున్నాడు, 809 ఎకరాల దాంట్లో. మరి అక్కడ అన్ని కార్లు రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది? ఒకసారి ఆలోచన, ఎండాడంతా ఏమవుతుంది ఆ పరిసర ప్రాంతాలంతా? అలా ఎన్ని మల్టిపుల్ వస్తాయి, ఎన్ని పెద్ద సమస్య విశాఖపట్నం. కాబట్టి ట్రాఫిక్ సమస్య పరిష్కరించకపోతే విశాఖపట్నంకి ఎక్కడికక్కడ దిగ్బంధం అయిపోతుంది. జనాలు కదలలేరు, ప్రాణాలు పోతాయి. ఇవాళ మీ కార్యక్రమం 9:20కి ఒక అమ్మాయిని కారోడు గుద్దాడు, పెద్ద దెబ్బలు, చిన్న దెబ్బలు దగ్గర అమ్మాయి వెళ్ళిపోయింది. మామూలుగా వెళ్తున్నాడు, వెనక నుంచి కొట్టాడు. అది పరిస్థితి. సో కాబట్టి షాపింగ్ మాల్లో అన్ని చోట్ల పార్కింగ్ ప్లేస్ ఇవ్వాలి. అలాగే పోలీసులు అంటే ట్రాఫిక్ నియంత్రించడం అంటే ఆపేసి పెనాల్టీ కాదు, ఒక సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కార్నర్ ఓపెన్ అటు ఇటు వచ్చేస్తే బ్లాక్ అయిపోతుంది. అలాగే మధ్యలో అదే సమస్య, గురుద్వారా అదే సమస్య. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఇంకా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు, ప్రజలకు మేలు జరగదు. కాబట్టి దాని మీద వారవా నివాసంగా మేము భవిష్యత్తులో కూడా పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. అదే చూసారు కదండి, హనుమంతవాక జంక్షన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్లో హెల్త్ సిటీకి దగ్గరలో ఉంది. ఇక్కడ ట్రాఫిక్ నిర్బంధం జరిగి అంబులెన్స్లు కానీ పేషెంట్ల పరిస్థితి కానీ ఏమవుతుందనేటటువంటి ఒక ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణీకరణ పేరుతో అర్బనైజేషన్ అంటూ పెద్ద మాటలు చెప్పి మెట్రో అనేటటువంటి ఒక పద్ధతిని తెర మీదకి తీసుకువచ్చి ఈ మొత్తం ట్రాఫిక్ని కూడా గాలికి వదిలేశారంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితిని మేమైతే ఉపేక్షించబోము. ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో కూడా కార్యాచరణ గట్టిగానే చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని క్షమించబోమంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ మహేష్తో జ్యోతి, రిపోర్టర్ వాజీ న్యూస్, విశాఖపట్నం.